Hello, welcome to Bull and Bros Trading Academy, and this is Santosh. So, ఈ వీక్ కంప్లీట్లీ వాలటైల్ వీక్ అండ్ వేరస్ ఎఫ్ఐఎస్ వాల్యూస్ వచ్చారికి కంప్లీట్ సెల్లింగ్ చూసాం అండ్ వేరస్ డిఐ మాత్రం మంచి సపోర్ట్ ఇచ్చారు. సో ఈ వీకెండ్ అనాలిసిస్లో మాత్రం మనం కంప్లీట్ ఎఫ్ఐడిఐ యాక్టివిటీ ఏంటని చూద్దాం, ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ ఎలా అయితే ఉన్నాయి అండ్ ఈవెన్ ఆర్బీఐ ఆగస్ట్లో ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఆల్సో ఆప్షన్ స్ట్రాటజీస్లో కీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియో చేయడానికి ఇట్స్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు అస్ అండ్ ఇవన్నీ న్యూస్ అని తీసుకొచ్చి మీ దగ్గర తీసుకురావడానికి. సో ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వీలైతే ఇంకేదైనా చేంజ్ కావాలా, లైక్ సే లాస్ట్ వీక్ ఏదైతే మాకు ఎడిటింగ్ కోసం ఒక కమెంట్ వచ్చింది, సో వీ వర్క్డ్ ఆన్ దట్. సో అలాగే ఇంకేదైనా కమెంట్స్ ఉన్నా వి జస్ట్ ట్రై టు ఇంప్రూవ్ ఇట్ అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సపోర్ట్ అస్, ఓకే, బై జస్ట్ షోయింగ్ యర్ లవ్ అస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సో కమింగ్ ఇన్ టు ద వీకెండ్ అనాలిసిస్. సో ఎఫ్ఐడిఐ యాక్టివిటీ వచ్చేసరికి ఎఫ్ఐఐ డిఐది యాక్టివిటీ ఆన్ ఎన్ఎస్సి మనం చూసుకుంటే నియర్లీ లైక్ 803 crores దే బ్రాట్ యాజ్ నెట్ ఇన్ఫ్లో, వెరస్ ఎఫ్ఐఐకి వచ్చేసరికి 3000 crores నియర్లీ ఒక నెట్ ఫ్లో అనేది వాళ్ళు సెల్ చేయడం మనం చూస్తున్నాం, రైట్. ఇక్కడ ఏంటంటే ఎఫ్ఐఎస్ మార్కెట్ నుంచి మనీ తీసుకుంటున్నారు అండ్ వేరస్ మన డిఐస్ వచ్చేసరికి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే చేస్తున్నారు. సో మార్కెట్ ఫాల్ అయిపోతే డిఐస్ రెస్క్యూ చేస్తున్నారు. సో వేరేజ్ మన ఇక్కడ ఆన్ ఎన్ఎస్సి బిఎస్సి అండ్ ఎంఎస్సి క్యాపిటల్ మార్కెట్ సెగ్మెంట్లో చూస్తే నియర్లీ లైక్ 2138 crores ఏంటంటే బై చేసుకుంటే ఎవరు డిఐఎస్, వేరేజ్ ఎఫ్పిఎస్ ఇచ్చారు ఇక్కడ కూడా నెక్స్ట్ 1979 crores, ఓకే, ఇది సేల్ చేశారు. సో అక్రాస్ ఆల్ లైక్ ఎక్స్చేంజెస్ మనం ఏదైతే చెప్పచ్చు ఏంటంటే ఓవరాల్గా మార్కెట్ ఏంటంటే డిఐఏ వాల్యూ లైక్ డిఐ ఏదైతే ఉందో ఇక్కడ మనీ పంప్ చేస్తుంటే వేరేజ్ ఎఫ్పిఐ వచ్చేసరికి మనీ పుల్ చేస్తున్నారు. సో మార్కెట్లో ఏంటంటే మిక్స్డ్ సెంటిమెంట్. సో దట్ ఈస్ ద రీజన్ లైక్ మార్కెట్లో ఒక ప్రాపర్ బ్రేక్అవుట్ కానీ బ్రేక్డౌన్ కానీ మనకి ఇంకా రాలేదు. సో ఎఫ్ఐడిఐ డేటా ఏదైతే ఉందో చూసుకుంటే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఎఫ్ఐఎస్ నియర్లీ లైక్ 3000 crores సెల్లింగ్లో కనిపిస్తున్నా అండ్ మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్లో కనిపిస్తున్నా కానీ డిఐస్ మాత్రం మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఇక్కడ మనకు ఒక ఇంట్ కూడా ఉంది, ఈవెన్ మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్లో ఉన్నా అండ్ వేరేస్ డిఐస్ వచ్చేసరికి ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంటే ఒక స్ట్రాంగ్ బయర్స్ కింద ఇస్తున్నారు. ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఏదైతే ఉందో మనం ఇక్కడ పుట్ సైడ్ సపోర్ట్ దగ్గరికి వచ్చేసరికి ఒకటి 25,000 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే 83,611 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ లైక్ స్ట్రాంగ్ సపోర్ట్ ఇక్కడ మనకు కనబడుతుంది. బట్ నౌ ఇది కూడా ఏదైతే ఉంది అండర్ థ్రెట్ యాక్చువల్లీ, ఓకే. అండ్ మ్యాక్సిమం రైటింగ్ మనం ఎక్కడైతే చూసుకుంటామో 24,700 దగ్గర ఒకటి అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి 24,600, ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 24,850. సో వీటి దగ్గర ఏంటంటే ఒక స్ట్రాంగ్ రైటింగ్ జోన్ చూసాం, అదేంటంటే ఒక సపోర్ట్ జోన్స్ టు వాచ్ యాక్చువల్లీ. అండ్ వేరేజ్ మనం సేమ్ రెసిస్టెన్స్ సైడ్ కాల్ సైడ్ వచ్చేసరికి మనకి మళ్ళీ అదే సేమ్ 25,000 లెవెల్ దగ్గరే ఇక్కడ మనం చూసేసరికి ఒక స్ట్రాంగ్ మనకి ఏంటంటే రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ వేరేజ్ ఏదైతే 25,000 ఇప్పుడు 25,200 లెవెల్ చూసినట్టయితే మనకి మళ్ళీ ఇక్కడ ఓఐ ప్లస్ రైటింగ్ కూడా కనబడుతుంది, రైట్. అండ్ ఓఐ ప్లస్ రైటింగ్ కూడా కనబడుతుంది ఇక్కడ మనం చూసుకుంటే. అండ్ నెక్స్ట్ 24,000 దగ్గర 900 దగ్గర మనం చూసుకుంటే ఓన్లీ రైటింగ్ అనేది మనకు కనబడుతుంది, రైట్. సో ఇది మనకి ఏంటంటే బేర్స్ యాక్టివ్ నియర్ కరెంట్ ప్రైసెస్, ఇది పర్టికులర్లీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే. మార్కెట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తే నిఫ్టీ ఏంటంటే మ్యాక్సిమం ఇట్స్ లైక్ 24,600 లెవెల్ నుంచి ఏదైతే 24,600 లెవెల్ ఉందో 25,200 వరకు లెవెల్ వరకు మనకి ఏంటంటే మ్యాక్సిమం ఇది రేంజ్ బౌండ్లో కన్సల్టేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ట్రెండ్ వచ్చేసరికి ఏదైతే బేరిష్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అండ్ ఏదైతే ఈ 24,950 లెవెల్ ఒకవేళ ఈ కీ లెవెల్ ఏదైతే ఉందో ఇది రీక్లైమ్ అయితే దెన్ వీ కెన్ లైక్ గోయింగ్ టు బులిష్ సైడ్. అండ్ లేదనుకుంటే అండ్ బ్రేక్ 24,700 ఏదైతే లెవెల్ ఉందో ఒకవేళ ఇది బిలో బ్రేక్ అయితే ఓ డీపర్ కరెక్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ పాసిబుల్. సో ఎక్స్పెక్టింగ్ ఏంటంటే హై వాలటిలిటీ అండ్ ప్లస్ బేరిష్ బయాస్ అన్లెస్ 25,000 ఈస్ మళ్ళీ ఇది రీక్లైమ్ అయినంత వరకు. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి మనం చూసుకున్నదైతే 556,528 లెవెల్ దగ్గర క్లోజ్ అయింది అండ్ ఇట్స్ డౌన్ నియర్లీ లైక్ 537 పాయింట్స్ డౌన్ అయింది. ఇది అంతా చూసుకునేసరికి నియర్లీ లైక్ -0.94. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్స్ ఫార్మ్డ్ ఏ వెరీ లాంగ్ రెడ్ క్యాండిల్ ఇక్కడ మనం ఫార్మేషన్ చూసుకుంటే. అండ్ దీన్ని చూస్తే ఏంటంటే మనకు ఒక స్ట్రాంగ్ బెరిష్ మూమెంట్ అనేది మనకు కనబడుతుంది. అండ్ ప్రైస్ ఏదైతే ఉందో
లెట్ మీ ఆన్ దిస్. మనం చూసుకున్నట్టయితే ఈ షార్ట్ టర్మ్ ఏదైతే 20 EMA ఉందో 20 EMA బ్రేక్ అయింది. అండ్ నెక్స్ట్ బోలింగర్ బ్రాండ్స్ ఏదైతే ఉందో లో పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఇది టచ్ చేసింది ఆల్రెడీ, రైట్? నియర్లీ ఇది టచ్ చేయడం ఇట్ షోస్ దట్ ఓవర్ సోల్డ్ జోన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇట్ ఆల్సో షోస్ దట్ బెరిష్ కంట్రోల్ ఏదైతే ఉందో స్ట్రాంగ్గా కొంచెం కనబడుతుంది మనకి ఇక్కడ వచ్చేసరికి. ఓకే, అండ్ వేరే వీక్లీ చార్ట్ ఓవర్ వ్యూలోకి మనం చూసినట్టయితే ఎప్పుడైతే సో వీక్లీ చార్ట్లో ఒక డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. అండ్ నేను ఇక్కడ ఏంటంటే డోజీ ఎప్పుడైతే ఫామ్ అయింది ఇట్ షోస్ లైక్ ఇండికేషన్ బిట్వీన్ బయర్స్ అండ్ సెల్లర్స్, మనకి రెండింటి వైపు కనబట్టలేదు, రైట్? అండ్ ఇట్ ఆల్సో లోవర్ అండ్ సి ఏదైతే నెగిటివ్ లోవర్ హయ్యర్ లోవర్ లోస్ ప్యాటర్న్ మనకి ఏదైతే ఉందో అది క్లియర్గా కనబడుతుంది మనకి డే క్యాండిల్లో మనం చూసుకుంటే. సి లోవర్ హై లోవర్ లో ఏదైతే మనకి ఓకే, ఈ లోవర్ హై లోవర్ లోస్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ క్లియర్ కనబడుతుంది. బట్ ఇక్కడ ఏదైతే ఉందో అది ఇంకా బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఇట్ షోస్ అండ్ మనకి ఇక్కడ ఈ లోవర్లో చూసారా బ్రేక్ అవ్వలేదు మనకి ఇక్కడికి వచ్చేసరికి. ఇక్కడ ఒక ఇండికేషన్ అయితే మాత్రం మనకి ప్రజెంట్ ఉంది. అండ్ మైల్డ్ పాజిటివ్ సైన్ కూడా ఉంది, మైట్ బి మార్కెట్ మళ్ళీ బులిష్ ట్రెండ్ తీసుకోవచ్చేమో అని చెప్పేసి. అండ్ సి బిలో 56,750 లెవెల్ మార్కెట్ ఎక్స్టెండ్ అయితే మాత్రం డెఫినెట్లీ విల్ సీ దిస్ 56,255 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ చూస్తాం. అండ్ వేరస్ ఇఫ్ ఇట్ కంటిన్యూస్ మనం 56,000 లెవెల్ కూడా చూస్తాం, విచ్ ఇస్ లైక్ ఒక సైకలాజికల్ ఇది కూడా 56,000 లెవెల్ ఇది కూడా చూడొచ్చు. బట్ అబౌవ్ 56,750 ఒకవేళ వెళ్ళినట్టయితే డెఫినెట్లీ 57,000 లెవెల్ అనేది మనం చూడొచ్చు, బౌన్స్ టువర్డ్స్ 57,000 అండ్ మోర్ అప్ సైడ్ ఆల్సో పాసిబుల్ లైక్ 57,379 హై ఏదైతే ఉందో ప్రీవియస్ హై. సో దీన్ని కూడా మనం రీగన్ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇండియా విక్స్ వచ్చేసరికి ఇండియా విక్స్ అరౌండ్ లైక్ రోజు అరౌండ్ లైక్ 5.15%. ఇట్ వాజ్ లైక్ 11.28 అని చెప్పుకోవచ్చు. దిస్ ఈస్ ద హైయెస్ట్ క్లోజ్ ఇన్ ఎ వీక్. ఓకే, రైట్, రైజింగ్ విక్స్ అంటే ఈక్వల్ టు లైక్ రైజింగ్ ఫియర్ అండ్ అన్సర్టనిటీ. సో ఏంటంటే ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ బికమింగ్ కాషియస్ అండ్ పాసిబుల్ ఎక్స్పెక్టింగ్ వాలటిలిటీ మోర్ అహెడ్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ కంప్లీట్లీ అబౌట్ నిఫ్టీ బ్యాంక్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం వచ్చేసరికి జూలై 24, 2025 ఇండియా యూకే ఒక ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. అండ్ ఇందులో ఏంటంటే బిట్వీన్ ఇండియా అండ్ యూకే దర్ ఇస్ లైక్ ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనమాట. యాక్చువల్లీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే ఇట్ రెడ్యూసెస్ ఆర్ కంప్లీట్లీ రిమూవ్స్ ద ట్యాక్సెస్. దట్ అంటే ఏంటి, మన దగ్గర నుంచి వాళ్ళు ఏదైతే గూడ్స్ కొనుక్కున్నారో అండ్ వాళ్ళ దగ్గర మనం ఏదైతే కొనుక్కున్నామో దీని మీద ఒకసారి కంప్లీట్లీ రెడ్యూస్ అట్లా లేకపోతే ట్యాక్స్ లేన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇది ఎందుకు మనకి యాక్చువల్లీ ఇంపార్టెంట్ అంటే ఏవైతే మనం ఇంపోర్ట్స్ లైక్ యూకే నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దట్ విల్ బి చీపర్ ఇన్ ఇండియా. అండ్ మన దగ్గర నుంచి వాళ్ళు ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటారో దట్ ఆల్సో విల్ బి చీపర్. సో దీనివల్ల ఏమవుతుందంటే గూడ్స్ పర్చేసింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ గూడ్స్ పర్చేసింగే కాదు అండ్ ఈవెన్ ఎంప్లాయ్మెంట్ కూడా కొంచెం పెరుగుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ ట్రేడ్ వల్ల అండ్ వేరే కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి బాగా బెనిఫిట్ అయ్యాయి విత్ సెక్టర్స్. ఐ విల్ జస్ట్ లెట్ యు నో విన్ క్లియర్. సో ఇనిషియల్లీ వచ్చేసరికి మనకి టెక్స్టైల్ అండ్ గార్మెంట్ ఇండస్ట్రీలో ఇక్కడ ఏమవుతుందంటే ఇండియా కెన్ నౌ ఎక్స్పోర్ట్ మోర్ క్లోత్స్ ఆర్ ఫ్యాబ్రిక్స్ అండ్ సస్టైనబుల్ గార్మెంట్స్ టు ద యూకే. సో దీనివల్ల ఏంటంటే కంపెనీస్ లైక్ కేపీఆర్ మిల్స్, గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ అండ్ పీడిఎస్ విల్ బి బెనిఫిటెడ్. అండ్ మొబైల్ సెక్టర్స్కి వచ్చేసరికి ఇంపోర్ట్ ట్యాక్స్ ఈజ్ రెడ్యూస్డ్ కంప్లీట్లీ ఆన్ fully built cars and electrical vehicles. That is like Tata Motors, Jaguar Land Rover and Sona BLW will gain from this deal. And while coming to agriculture and seafood sector lo vachesariki India gets duty free access of 95% for farm products mata. So dan valla endante Avanti Feeds and Apex Frozen Foods can now export more shrimp to the UK for better prices mata. And next వచ్చేసరికి ఇండస్ట్రీ వచ్చేసరికి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ వేర్ మెడిసిన్ అప్రూవల్స్ విల్ బి ఫాస్టర్ అండ్ ఈజియర్ ఇన్ యూకే. సో దీనివల్ల సన్ ఫార్మా ఒకటి, కిప్లా ఒకటి అండ్ బయోకాన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గెట్ బెనిఫిట్. అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ వచ్చేసరికి యూకే యూఎస్ యూస్ టు లైక్ చార్జ్ 4% ఎక్స్ట్రా ట్యాక్స్ ఆన్ ఇండియన్ జ్యువెలరీ. నౌ ఇట్స్ 0%. సో దీనివల్ల రాజేష్ ఎక్స్పోర్ట్స్ అండ్ అదర్ గోల్డ్ ఎక్స్పోర్టర్స్ కెన్ నౌ సెండ్ మోర్ ప్రొడక్ట్స్ టు ద యూకే. సో ఇది యాక్చువల్లీ ఇండియాకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే మోర్ ఎక్స్పెక్ట్స్ ఈక్వల్ టు మోర్ బిజినెస్ అండ్ మోర్ జాబ్స్. సో ఇండియా బ్రాండ్ విల్ గ్రో ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అండ్ ఫార్మర్స్, ఫ్యాక్టరీస్ అండ్ ఎక్స్పోర్టర్స్ విల్ గెట్ మోర్ గ్లోబల్ ఆర్డర్స్. సో ద ఫైనల్ ఇట్స్ లైక్ బూస్ట్ ఎక్స్పోర్ట్స్, help small and big companies grow, make India products more competitively globally.
సో ఏదైతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ యూకే ఇండియా ట్రేడ్ కోసం మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్నారు కదా. సో మీకు ఏమైనా కమెంట్స్ ఏమైనా ఉంటే మాత్రం కమెంట్స్ లో వదలండి. అండ్ నాట్ ఓన్లీ దిస్, మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు దొరికిందో, ఇఫ్ యూ లైక్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ మీకు అది యూస్ఫుల్ అనుకుంటే డూ నాట్ ఫర్గెట్ టు లీవ్ ఎ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీడే లైక్ లైవ్ అండ్ ఫ్రమ్ మార్నింగ్ 9:30 till 2:30, 3 o'clock I'm staying in live. Please do join our live and let's learn together and grow together in options trading in stocks. Okay, thank you. Jai Hind.